ఈ బనానా కర్రీ ఒక్కసారి చేసి చూడండి, చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. 2 బనానాస్ తీసుకొని దానిపైన పీల్ తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు రంగు మారకుండా ఉండడానికి ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఒక ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. దీనిలోనే 3 లేదా 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి టమాటాలు కొద్దిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి అరటికాయ ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారము, కొద్దిగా ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా మన చిక్కదనానికి తగినట్లు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.